జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాధా గారు, దయచేసి నన్ను క్షమించండి. క్షమిస్తే సమస్య తీరిపోతుందా? అయినా విషయం ఇంతవరకు వచ్చాక ఇప్పుడు నీకు అమ్మ నాన్న గుర్తొచ్చారా? తప్పు చెయ్యలేను అని మాట్లాడుతున్నావు. ప్రేమించిన వాడిని విషమ పరిస్థితుల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం నీ కంటికి తప్పుగా ఎలా కనబడుతుంది? నిన్నటి వరకు ఒకే ప్రాణం అంటూ బ్రతికిన మీ ప్రేమ ఇంతలోనే పనికిరాని వస్తువులా ఎలా మిగిలిపోతుంది? ఎలా? రాధా గారు, దయచేసి నా నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ నిర్ణయం వల్ల నేను పడిన వేదన ఎంతటితో అది నా మనసుకే తెలుసు. రాధా గారు, నా మనసుకే తెలుసు. శ్రీకాంత్ గారు, నేను ఇలా చెయ్యడం మీకెంత బాధ కలిగిస్తుందో అంతే బాధ నా గుండెల్లో కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడుంది మీరే కదా. మన ప్రేమ ఈ క్షణంతో ముగిసిపోయేది కాదని నాకు తెలుసు. ఊపిరి ఉన్నంత వరకు అది ప్రేమతోనే అలాగే ఉంటుంది. ఆ ప్రేమతోనే ఎప్పుడు కూడా మీరు నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మా అమ్మ నాన్న అంగీకారంతోనే మనం త్వరలో ఒకటి కావాలి. అలా జరగకపోతే ఎప్పటికీ మనం ఇలాగే మిగిలిపోతాం. అయినప్పటికీ ఈ ప్రాణం మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళదు. మీ జ్ఞాపకాలతో బ్రతికే ఉంటుంది. కృష్ణ, నన్ను క్షమించు. మా కోసం మీరు పడ్డ శ్రమని, తాపత్రయానికి విలువ లేకుండా చేశాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాననే ఆనందం, అమ్మా నాన్నకి నేను మోసం చేస్తున్నాననే బాధని గెలవలేకపోయింది. ఇలా వాళ్ళు లేని పెళ్లి నాకెప్పటికీ వద్దు. నన్ను క్షమించండి. విష్ణు, విష్ణు, అక్క, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.